హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారనేందుకు నిదర్శనం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఎన్డీటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున మీమ్స్‌కు దారితీస్తున్నాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతోంది. పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అలవోకంగా ఆయనకి అలవాటు కదా! అంతా తానే చేశానని చెప్పడం లేదా ఏమీ లేని దానికి కూడా ఇంత చేశానని చెప్పడం అనేది ఆయనకి బహుశా అలవాటు. సో, ఆ అలవాటులో పొరపాటుగా చెప్పారా? లేకపోతే ఏ ఉద్దేశంతో ఎలా చెప్పారో గానీ, ఆ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతున్నాయి. ఎంత ట్రోలింగ్ అంటే అసలు ఎన్‌డీటీవీ కూడా ఆ వ్యాఖ్యలను కట్ చేసి మరీ జస్ట్ ఒక 10 నిమిషాల క్రితం ఆ వ్యాఖ్యలను కట్ చేసి మరీ తిరిగి ఆ వీడియోని ట్రిమ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏదో ఇప్పుడు ప్రత్యక్షంగా మీకు చూపిస్తాను. అసలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలేంటి, ఆ ఎన్‌డీటీవీ ఇంటర్వ్యూలో అనేది ఇప్పుడు ఒకసారి ఆ ఆడియో విందాం. వీడియోనే ఉంది. ఆడియోతో విందాం. As on today, 18 months, I got investment in nearly 20 lakh crores. It is going to create 23 lakh crore jobs. 23 lakh crore jobs? 20 lakh crores. 20 lakh crores plus 22 lakh crores. ఇది విన్నారు కదా! ఇప్పటి వరకు అంటే ఈ 18 నెలల కాలంలో తాను ప 23 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొచ్చారని కాసేపు అన్నారు. ఆ వెనువెంటనే దీనివల్ల దాదాపు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. దాంతో ఒక్కసారిగా ఇంటర్వ్యూయర్ జర్నలిస్ట్ రాహుల్ ఒక్కసారిగా అవాక్కయ్యి 23 లక్షల కోట్ల అని చెప్పి తిరిగి ఎదురు ప్రశ్నించడంతో అక్కడికి కూడా తేరుకోకుండా 23 లక్షల కాదు 20 లక్షల కోట్ల జాబులు అంటే 20 లక్షల కోట్ల ఉద్యోగాలు 18 నెలల సమయంలో చంద్రబాబు నాయుడు కల్పించేశారా? లేదా 20 లక్షల కోట్ల జాబులు రానున్న కాలంలో కల్పిస్తారా? 20 లక్షల కోట్లంటే ఎంత పెద్ద సంఖ్య తెలుసా మీకు అసలా? సో, ఈ విషయం మీదే పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. పెద్ద ఎత్తున విమర్శలు దారితీస్తున్నాయి. దీన్ని ఒక మీమ్స్‌గా చేసి పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రాహుల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 23 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొచ్చానని చెప్పడం, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పడంతోటి అవాక్కయి యాంకర్ కూడా ఎదురు ప్రశ్నించడంతోటి అక్కడికి తేరుకోకుండా 23 లక్షలు కాదు 20 లక్షలు కానీ కాసేపు తర్వాత 22 లక్షల కోట్లు మొత్తానికి 20-23 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయని చెప్పే ప్రయత్నం చేస్తే చాలా ఆశ్చర్యం వేసింది అందరికీ. అందుకే పెద్ద ఎత్తున ఈ విమర్శలు ఇప్పుడు ట్రోలింగ్ అవుతున్నాయి. నేను ఎన్‌డీటీవీ యూట్యూబ్ వెర్షన్‌లో చూసినప్పుడు ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. మొత్తానికి ట్రిమ్ చేసేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా అయితే ట్రోలింగ్ అవుతున్నాయో దీనిపై భయపడ్డారో లేకపోతే ఎన్‌డీటీవీకి ఫోన్ ద్వారా కాస్త డిలీట్ చేయమని చెప్పారో ఏం జరిగిందో తెలీదు కానీ 10 నిమిషాల క్రితం ఎన్‌డీటీవీ యూట్యూబ్ వెర్షన్లో ఉన్నటువంటి డిజిటల్ వెర్షన్లో ఉన్నటువంటి కామెంట్స్ ఏదైతే 23 లక్షల కోట్ల పెట్టుబడులు 23 లక్షల కోట్ల ఉద్యోగాలంటూ చెప్పిన ఆడియో మనం విన్నాం అదే ఎన్‌డీటీవీ ద్వారా. సో, అది ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఎన్‌డీటీవీ వీడియోలో మళ్ళీ తిరిగి ప్లే చేస్తే ఆ వీడియో కాస్త ఇప్పుడు ట్రిమ్ అయిపోయింది. ఇది మొత్తానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల పర్యవసానం. ముఖ్యంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్, పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి. దాంతో ఎన్‌డీటీవీ కూడా ఆ వ్యాఖ్యలను ట్రిమ్ చేయాల్సినటువంటి పరిస్థితి.